అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాసి వాళ్ళ 28th జూలై ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకా మేజర్గా ఏషియన్ మార్కెట్స్లో మళ్ళీ మసకర్ లాంటిది కనిపిస్తుంది. సౌత్ కొరియాస్ కోస్పీ దాదాపు 8% మేర నష్టపోయింది. నికే ఆల్మోస్ట్ 4% డౌన్. మళ్ళీ ఈ ఏఐ అండ్ టెక్ రిలేటెడ్ స్టాక్స్లో బలహీనత చాలా తీవ్ర స్థాయిలో మనకుంది. షేర్స్ ఆఫ్ ఎస్కే హెనిక్స్ ప్లంజ్ 10% ఇన్ సియోల్ యాజ్ సెమీ కండక్టర్ సెల్ ఆఫ్ డీపెన్స్. సో విపరీతంగా పెరిగిన ఈ సెమీ కండక్టర్, చిప్ మేకర్, ఇవన్నీ స్టాక్స్లో గట్టి ప్రాఫిట్ బుకింగ్ అయితే వస్తుంది. సో దాని ఎఫెక్ట్ అంటే సౌత్ కొరియా ఎలా అయితే కాస్ట్ విపరీతంగా పెరిగిందో దాని ఎఫెక్ట్ మళ్ళీ ఆ విపరీతంగా పెరిగిన ఇది గ్రౌండ్ లేకుండా, ఫౌండేషన్ లేకుండా పెరిగిందంతా కూడా మళ్ళీ వెనక్కి దిగి రావడం అయితే చూస్తున్నాము. జపాన్స్ నికే కూడా ఆల్మోస్ట్ 4% మేర, ఇది కూడా అనీవెన్ విపరీతమైన ఒక హైప్తో పెరిగింది తప్ప నిజంగా ఏషియన్ మార్కెట్స్లో ఏ మార్కెట్ కూడా అంత భారీగా పెరిగిన దాఖలాలు అయితే మనకు లేవు. సో అవన్నీ కూడా మళ్ళీ నేల చూపులు చూస్తున్నాయి. సో ఇంతటి ఎఫెక్ట్ మన మార్కెట్స్ మీద ఉంటుందా అంటే ఖచ్చితంగా ఇంతంత పర్సెంట్ 4 to 8% అయితే ఉండదు. సో గిఫ్ట్ నిఫ్టీ కొద్దిగా బలహీనంగా ఉంది. మన మార్కెట్స్లో ఇవాళ F&O ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి కొద్దిగా దానికి సంబంధించిన ఎఫెక్ట్ అయితే ఉంటుంది తప్ప మరి ఇంత భారీ స్థాయిలో, ఎందుకంటే మన మార్కెట్స్ ఆల్రెడీ విపరీతంగా పతనం ఉన్నాయి కాబట్టి దాని ఎఫెక్ట్ పెద్దగా ఉండదు. అంటే మన పూర్వం రోజు అనేవారు కదా, పోడిగుండు కంటే సుఖం లేదు, గూచిగుడ్డ కంటే దరిద్రం లేదు అని. సో అలా ఆ స్థాయిలో మనం ఉన్నాం. అంటే అంత వీక్నెస్ ఉంది. గత ఈ మధ్యకాలంలో పెరిగిన, ఈ మంత్లో పెరిగింది పక్కన పెడితే మెజారిటీ ఆఫ్ ద ఐటీ రిలేటెడ్ స్టాక్స్ ఇంకా దాదాపు 5 నుంచి 6, 7 సంవత్సరాల కనిష్ట స్థాయి దగ్గర ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి అంత ప్యానిక్నెస్ అవసరం లేదు, ఎస్పెషల్లీ టెక్ రిలేటెడ్ స్టాక్స్లో. యుఎస్ ఫ్యూచర్స్ కూడా కొద్దిగా బలహీనంగా ఉంది బికాస్ ఆఫ్ దిస్ ఎఫెక్ట్. నిన్న అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా మనం పాజిటివిటీ అయితే చూసాము. గోల్డ్ 4,100 దగ్గరికి వెళ్ళి మళ్ళీ $4,050 దగ్గరికి వచ్చింది. సో 3,950 అండ్ 4,050 మెజారిటీ ఇదే రేంజ్లో అయితే మార్కెట్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ మనకు ఈరోజు రేపు ఈ ఫెడ్ మీటింగ్ ఉంది. ఈ ఫెడ్ మీటింగ్లో మళ్ళీ వడ్డీ రేట్ల మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకోవచ్చు ఆ తర్వాత. సో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. హెవీ పొజిషన్స్, ఓవర్ నైట్ పొజిషన్స్ని పెట్టుకోకుండా, బికాజ్ ఒక మేజర్ న్యూస్ యూఎస్ నుంచి అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి. బిట్ కాయిన్స్లో క్రిప్టో దాదాపు 3% డౌన్. మెజారిటీ ఆఫ్ ది ఇవన్నీ కూడా ఒక 2 to 3% నష్టాలతో అయితే ట్రేడ్ అవుతున్నాయి. సో ఇవి మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న ఇది. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, సిఎక్స్ఎంటీ దాదాపు 466% మేర లాభాలతో లిస్ట్ అయింది. టాప్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ టాప్స్ ఇండస్ట్రియల్, కమర్షియల్ అండ్ బ్యాంక్ ఆఫ్ చైనా. సో ఇప్పుడు చైనాలో మోస్ట్ వాల్యుబుల్ ఫర్మ్గా సిఎక్స్ఎంటీ అయితే ఉంది. చిప్ మేకర్ రైజెస్ $8.6 billion ఇన్ ఏషియాస్ బిగ్గెస్ట్ ఐపీఓ దిస్ ఇయర్. సో $488 బిలియన్ మార్కెట్ క్యాప్ సాధించిన కంపెనీగా ఈ సంస్థ ఉండడం అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇవి మేజర్గా మనకు ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. ఇక మన మార్కెట్స్ పరంగా చూసినట్టయితే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు, సో ఏషియన్ మార్కెట్స్లో ఉన్న ట్రెండ్ని బట్టి చూస్తే మన మార్కెట్ కొద్దిగా బలహీనత అండ్ వాళ్ళ F&O ఎక్స్పైరీ కూడా మార్కెట్స్కి కొద్దిగా ఊతం ఇవ్వచ్చు. నిన్న వరుస పతనాల తర్వాత మార్కెట్స్లో కొద్దిగా మొమెంటం, బికాజ్ క్రూడ్ పీక్ నుంచి ఒక 7 to 8% దాకా క్రాక్ అయింది. అండ్ యుఎస్ ఆయా దేశాల మధ్య చర్చలు అయితే జరుగుతూ ఉండడం అనేది కొద్దిగా పాజిటివిటీగా చూడవచ్చు. అందువల్ల నేను రూపీ రికవర్ అయింది, క్రూడ్ పతనం అవ్వడము, సో దానికి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మన మార్కెట్స్ మీద కొద్దిగా ఉండడం అయితే మనం ఇక్కడ చూసాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఒక పెద్ద ఎత్తున డేటా బ్రీచ్ జరిగింది. ఆధార్ నెంబర్స్ అండ్ నేమ్స్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ రికార్డ్స్, లోన్ డేటా, ఇవన్నీ కూడా పెద్దగా బయటకు వచ్చేసాయి. ఇవన్నీ కూడా డార్క్ వెబ్లో ఉన్నాయన్నది కూడా ఒక సమాచారం. సో బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి డిఫెన్స్ మేజర్ భారత్ ఎలక్ట్రానిక్స్ రిపోర్టెడ్ ఏ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 1,054 crores. ఇది లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఒక 10% మేర ఇయర్ ఆన్ ఇయర్ రైజ్ అయితే భారత్ ఎలక్ట్రానిక్స్లో చూసాము. కోల్ ఇండియా నెట్ ప్రాఫిట్ దాదాపు 8,852 crores నమోదైంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 1% మేర తక్కువ. అదాని ఎనర్జీ సొల్యూషన్స్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా 3,500 కోట్ల వరకు సమీకరించాలని చెప్పి చూస్తోంది. యాజ్ పార్ట్ ఆఫ్ బేస్ ఆఫర్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దాదాపుగా ₹1698.15 ఒక్కొక్క షేర్కి ఫ్లోర్ ప్రైస్ అయితే వీళ్ళు ఫిక్స్ చేశారు. టాటా పవర్ 1,176 కోట్ల నికర లాభాలను అనౌన్స్ చేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 11% మేర అధికం. దీన్ని చాలా స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి, బట్ అన్ని స్టాక్స్ని మనం ఇక్కడ తీసుకునే పరిస్థితి ఉండదు. గ్రావిటా రెవెన్యూ 42% మేర పెరిగింది, ప్రాఫిట్స్లో 14% మేర జంప్ మనం చూసాం. వీళ్ళు గ్రావిటా మెటల్ ఇంక్ అనే కంపెనీ ఆపరేషన్స్ని అయితే క్లోజ్ చేశారు.
సాగర్ సిమెంట్స్ రెవెన్యూ 5.5% మేర పెరిగింది. నెట్ లాస్ 23 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఏడాది ఇదే టైంకి 1.2 కోట్ల రూపాయల లాభాలు అనౌన్స్ చేసిన కంపెనీలో గట్టి ఎఫెక్ట్ చూస్తున్నాం. మెజారిటీ ఆఫ్ ది సిమెంట్ కంపెనీస్ పాజిటివ్గా ఉన్న ఈ తరుణంలో సాగర్ సిమెంట్స్ నష్టాలను పోస్ట్ చేయడం అనేది కొద్దిగా డిసప్పాయింట్మెంట్గా అనుకోవచ్చు. నార్థన్ ఆర్క్ ఇన్కమ్ దాదాపు 29% మేర పెరిగింది. ప్రాఫిట్ దాదాపు 41% మేర పెరిగింది. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 27% మేర పెరిగాయి. ఒక పాజిటివ్ అంశంగా ఇక్కడ చూడాలి. కాకపోతే నిమ్స్ మాత్రం నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ మాత్రం 9.8 నుంచి 9.3కి తగ్గింది. అది ఒకటే కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్గా ఉండాలి. ఉషా మార్టిన్ రెవెన్యూ దాదాపు 17% మేర పెరిగింది. నెట్ ప్రాఫిట్లో దాదాపు 40% మేర జంప్ చూసాం. ఎబిట్టా కూడా దాదాపు 43-44% మేర జంప్ అయితే ఉంది. గాడ్ఫ్రే ఫిలిప్స్ రెవెన్యూ 19% మేర క్షీణించింది. ఎబిట్ మార్జిన్స్ 15.1%గా ఉన్నాయి. ఇవి కూడా దాదాపు 45-50% మేర ఎబిట్ మార్జిన్స్ కూడా పడ్డాయి. నెట్ ప్రాఫిట్ కూడా దాదాపు 45% మేర క్షీణించింది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఒక వరింగ్ ఫ్యాక్టర్గా చూడాలి పాయింట్ ఆఫ్ టైంలో. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ రెవెన్యూలో జంప్ మనం చూసాము 394 నుంచి 1046కి ఆల్మోస్ట్ 2.5xగా ఇక్కడ చూడాలి. ఎబిట్టా కూడా దాదాపు 79% మేర జంప్ కనిపించింది. ఎబిట్ మార్జిన్స్ మాత్రం 24 నుంచి 16%కి వచ్చాయి. అంటే వన్ టైం కాస్ట్ అవుట్ 30 కోట్ల రూపాయల ఎఫెక్ట్ ఉంది. CCL ప్రొడక్ట్స్ రెవెన్యూ దాదాపు 14% మేర జంప్. ఎబిట్ మార్జిన్స్ 15.1 నుంచి 16.1కి. నెట్ ప్రాఫిట్ దాదాపు 61% మేర పెరిగింది. 72 కోట్ల రూపాయల నుంచి 117 కోట్ల రూపాయలకి ప్రాఫిట్స్ అయితే పెరిగాయి. ఇవన్నీ కూడా తేజస్ నెట్వర్క్స్ రెవెన్యూ 100% దాకా పెరిగింది. ఎబిట్ లాస్ 100 కోట్ల రూపాయలుగా అయితే ఉంది. నెట్ లాస్ 202 క్రోర్స్గా ఉంది. అంతకుముందు 194 కోట్ల రూపాయలుగా ఉండేది. ఇండస్ టవర్స్ రెవెన్యూ 4.5% మేర పెరిగింది. ప్రాఫిట్స్ ఫ్లాట్గా అయితే ఉన్నాయి. హ్యాపీయెస్ట్ మైండ్స్ రెవెన్యూ 4% ప్లస్ నెట్ ప్రాఫిట్ 10% మేర పెరిగింది. అంటే ఈ చిన్న ఐటీ కంపెనీస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. పెద్ద కంపెనీస్ అన్ని పక్కన పెడతాయి. ఇవన్నీ కూడా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. L&T, నవనీత్, నెట్వెబ్, ఫైజర్, ఆర్పీజీ, రాడికో ఖైతాన్, టీటీకే ప్రెస్టేజ్, టాటా క్యాపిటల్, సుజలాన్ లాంటి కంపెనీస్ అన్ని కూడా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా స్టాక్స్లో స్పెసిఫిక్గా ఇవాళ కొద్దిగా యాక్టివిటీ ఉండే అవకాశం ఉన్న స్టాక్స్. ఇవన్నీ కూడా ఒకసారి మీరు పాస్ చేసుకుని చదివే ప్రయత్నం అయితే చేయవచ్చు. ఒకవేళ మీరు ఈ స్టాక్స్ కనుక హోల్డ్ చేస్తుంటే ఆర్ఎల్స్ ఈ స్టాక్స్ గురించి మీరు ఇన్ఫర్మేషన్ కావాల్సినట్టు ఉన్నట్టయితే, ఎందుకంటే ఇన్ని స్టాక్స్ని మనం ట్రాక్ చేయడం కూడా కష్టమవుతుంది. సో ఎకనామిక్ టైమ్స్ మండే బ్రూస్ ఆయిల్ ఇన్ 1 కప్ ఆఫ్ జాయ్ ఫర్ మార్కెట్స్. ఇంతకుముందు ఇదంతా కూడా ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశాలే. టాటా కంపెనీస్ ప్రాఫిట్స్ 5 రెట్లు పెరిగాయి. గత 6 సంవత్సరాల్లో మార్కెట్ వాల్యూ కూడా పెరిగింది. టాటా సన్స్ చైర్మన్ డిఫెన్స్ ఫండింగ్ లాస్ మేకింగ్ ఈ కామర్స్ అండ్ ఎలక్ట్రానిక్ బిజినెస్లో ఫండింగ్ని ఆయన సమర్థించుకున్నారు. 80,000 crore సోప్స్ లైక్లీ టు పుష్ ఫారిన్ ఫ్లోస్ ఇంటూ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్. సో ఇక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్లో మనం చాలా వెనకబడి ఉన్నాం. సో ఈ ఎఫెక్ట్ ఇప్పుడు మనకి ఇలాంటి వార్ లాంటి సిచ్యుయేషన్స్లో మనం అయితే చూసాం. అంటే ఎంత మనం ఆధారపడ్డాం ఇతర దేశాల మీద అని చెప్పి. సో అలాంటి పరిస్థితుల్లో ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ మీద మరింతగా నిధులు ఖర్చు చేసి దేశీయంగా ఆయిల్ని జనరేట్ చేసే క్రమంలో ప్రభుత్వం దాదాపు 80,000 కోట్ల రూపాయల మేర ప్రోత్సాహకాలు, రాయితీలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందన్న వార్త కూడా ఇక్కడ చూస్తున్నాము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫైన్స్ అండ్ వార్న్ CEO అదర్స్ ఓవర్ MSRDC ఇష్యూ. సో ఫస్ట్ టైం ఇప్పటివరకు ఏ ప్రైవేట్ బ్యాంక్ కూడా చేయని విధంగా ఎగ్జిస్టింగ్ MD మీద ₹1,00,000 పెనాల్టీ విధించింది. MD అండ్ CEO శశిధర్ జగదీష్ మీద. ఆయన పదవీ కాలం ముగియబోతుంది. ఆయన మళ్ళీ ఆయనే నామినేట్ చేయాలన్న ఆలోచన ఈ తరుణంలో ఫస్ట్ టైం ఇలా పెనాల్టీ విధించడము, నోటీసులు ఇవ్వడము అనేది ఇక్కడ చూడవచ్చు. అయితే ఎలాంటి మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ లేవు అని చెప్పడం అనేది ఒక పాజిటివ్ అంశంగా ఇక్కడ చూడాలి ఆ యాజమాన్యానికి. కేన్స్ సెమికాన్ ప్లాట్స్ మ్యాసివ్ లీప్ ఇంటూ ఫుల్ చిప్ వాల్యూ చైన్లో తమ కంపెనీని తీసుకెళ్లే క్రమంలో కేన్స్ సెమికాన్ వివిధ JVs పెట్టుకోవడానికి కూడా సిద్ధమవుతోంది. వేఫర్ ఫ్యాబ్, చిప్ మెటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్ని వివిధ కంపెనీస్తో టైఅప్ పెట్టుకొని జాయింట్ వెంచర్స్ పెట్టుకొని వృద్ధి చేయాలి అనేది కేన్స్ సెమికాన్ ఆలోచనగా ఉంది. అలాగే RMZ కోల్ట్ EP డేటా సెంటర్లో ఆనందపురంలో దాదాపు 1,80,000 కోట్ల రూపాయలతో ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్న ఒక వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే డైవర్సిఫైడ్ బ్రోకర్స్ డూ బెటర్ ఇన్ అన్ అన్ఈవెన్ క్వార్టర్, రీటైల్ ట్రేడ్ హెల్తీ. ఇంతకుముందు అనేక సందర్భాల్లో మోతీలాల్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో మోతీలాల్ స్టాక్లో పెద్దగా జంప్ లేకపోయినా కూడా మంచి రిజల్ట్స్ని కంపెనీ అయితే పోస్ట్ చేసింది. దాదాపు 88% మేర లాభాల్లో వృద్ధి నమోదు చేయడం అయితే చూసాం. మోతీలాల్ ఓసాల్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చేంజ్ పరంగా ఓవరాల్ ఇయర్ ఆన్ ఇయర్లో కూడా దాదాపు 18% మేర వృద్ధిని నమోదు చేసింది. సో మిగిలిన
మిగిలిన గ్రో కానీ ఏంజిల్ వన్ కానీ ఇవన్నీ కూడా డీసెంట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేయగా మనకి ఐఎఫ్ఎల్ స్టాక్ దాదాపు 11% మేర క్షీణత, ఆనంద్ రాటి కూడా దాదాపు 20% మేర స్టాక్లో క్షీణత మనం గమనించాం. ఇయర్ టు డేట్ ప్రకారం మనం చూసినట్టయితే ఎఫ్ఐఎస్ ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంకులో వాటాల ఉపసంహరణ చేసుకొని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తమ పెట్టుబడులు పెడుతున్నారని చెప్పి అర్థమవుతుంది. మనం అనేక సందర్భాల్లో కూడా పిఎస్సి బ్యాంక్స్లో స్ట్రెంత్ కనబడుతుంది. బికాస్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ క్యాపిటల్ వీళ్ళకి బాగా తక్కువగా ఉంటుంది. సో పిఎస్సి బ్యాంక్స్ మంచి జోరును కనబరుస్తున్నాయని చెప్పి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. సో ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఎస్బీఐ వీటిల్లో తమ వాటాలని గణనీయంగా పెంచుకున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3.5 నుంచి దాదాపు డబల్ చేసినట్టు ఇండియన్ బ్యాంకులో 4.6 నుంచి 6.2కి తమ వాటాల్ని, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1.9 నుంచి 5.8కి వాటాల్ని పెంచుకున్నారు ఎఫ్ఐఎస్, బికాజ్ పర్ఫార్మెన్స్ బాగా ఉంది కాబట్టి. ఇండో ఎంఐఎం ఐపీఓ 72 రెట్ల సబ్స్క్రిప్షన్ అయితే ఇక్కడ మనం చూసాం. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ పోర్షన్ దాదాపు 204 రెట్లు, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పోర్షన్ దాదాపు 50 రెట్లు, రీటైల్ కేటగిరీ దాదాపు 7 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. లోహియా ఐపీఓ కూడా 7.25 రెట్లు సబ్స్క్రైబ్ కావడం ఇక్కడ చూసాం. హోమ్ ఫస్ట్ ప్రాఫిట్ దాదాపు 35% మేర పెరిగింది హయ్యర్ ఇన్కమ్ నేపథ్యంలో. అదాని ఎనర్జీ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము. వారి రెన్యూబుల్ ఎనర్జీ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్లో ఎంటర్ కాబోతోంది సోలార్ బేస్ ప్రాజెక్ట్ విషయంలో. సో బ్యాటరీ యాజ్ ఎనర్జీ అండ్ స్టోరేజ్ సొల్యూషన్స్లో భాగంగా ఈ విభాగాల్లో సోలార్ బీఈఎస్ఎస్ ప్రాజెక్ట్స్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో కూడా తమ పట్టు సాధించేందుకు వారి రెన్యూబుల్ ప్రయత్నాలు చేస్తుంది. ఇక స్మాల్ రియాక్టర్స్ విషయంలో హిందాల్కో సోల్ బెటర్గా నిలిచింది. సో న్యూక్లియర్ పవర్ విషయంలో. అలాగే ఎన్ఎఫ్ఓస్ 5 సంవత్సరాల కనిష్ట స్థాయికి వచ్చాయి. ఎన్ఎఫ్ఓస్లో ఫండ్ ఫ్లోస్ అనేది. సిప్స్ మాత్రం ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎలా అయితే సిప్స్లో ఇది కొనసాగుతుందో మార్కెట్స్తో సంబంధం లేకుండా సిప్స్తో వస్తున్న డబ్బు మాత్రం గణనీయంగా పెరుగుతుంది. కొద్ది గొప్ప అదొక మార్కెట్స్కి ఇంకా శ్రీరామ రక్షగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే సిప్స్లో ఎఫెక్ట్ పడుతుందో అప్పుడు మనం మార్కెట్స్ గురించి భయపడాలి. ఎన్ఎఫ్ఓస్ వస్తుంటాయి, పోతుంటాయి. మార్కెట్లో మొమెంటం బాగుంటే ఎన్ఎఫ్ఎస్లో నిధులు వస్తాయి. అలా కాని పక్షంలో ఇవి వీక్గా ఉంటాయి. మరి దాని అంత పానిక్ మోడ్లో మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మెంటార్షిప్ ప్రోగ్రామ్ 3వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది. ఒక ఫుల్ లెంత్ ప్రోగ్రామ్ అటు ఇన్వెస్టర్స్కి, ట్రేడర్స్కి, ఎస్పెషల్లీ ట్రేడర్స్ని ఫోకస్ చేస్తూ ఇన్వెస్టర్స్ కూడా దీని నుంచి బెనిఫిట్ తీసుకునే విధంగా రూపొందించిన ప్రోగ్రామ్ ఇది. మేజర్గా ఎంట్రీ అందం తీసుకుంటాం. ఎగ్జిట్ ఎక్కడ కావాలి, ఏ లెవెల్స్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి, ఏ లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అన్న మెయిన్ సినారియో మీరు ఇక్కడ నేర్చుకుంటారు. చిన్న ఇన్వెస్టర్ అయినా పెద్ద ఇన్వెస్టర్ అయినా ఎక్కడ బయటపడాలి, మళ్ళీ ఎక్కడ రీఎంటర్ అవ్వాలి, క్వాలిటీ స్టాక్ మనం పిక్ చేసిన అన్న అంశాలను కూడా మీరు ఈ కార్యక్రమంలో నేర్చుకుంటారు. ఇక ట్రేడర్స్ అంటే ఫుల్ లెంత్ ట్రేడింగ్కి సంబంధించి బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ ఏబిసిడీల దగ్గర నుంచి మీరు ఫుల్ లెంత్ నేర్చుకుంటారు. దాదాపు 4 నెలల పాటు మీకు శిక్షణ ఉంటుంది ఇందులో. ఈ కార్యక్రమంలో బిజినెస్ స్టాండర్డ్ హెచ్డిఎఫ్సి బోర్డ్ పీనలైజర్స్ జగదీషన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ డిస్కస్ చేసిన అంశాలే. కర్ణాటక బ్యాంక్ ఆల్ టైమ్ హిట్ చేసింది. 6 నెలల కాలంలో దాదాపు 60% మేర స్టాక్ జంప్ చూసాం. కార్ ట్రేడ్ నిన్న 12% మేర పెరిగింది. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ మంచి రిజల్ట్స్ని కూడా పోస్ట్ చేసింది. 12% మేర వృద్ధి చెందింది స్టాక్. ఓవరాల్గా ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా 53 రెట్లు పెరిగాయి. లారస్ ల్యాబ్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది. దాదాపు 7% మేర స్టాక్ జంప్ 1734 రూపాయల మార్క్ని లారస్ ల్యాబ్ హిట్ చేయడం అయితే చూసాం. లోదా డెవలపర్స్ ముంబైలో వాళ్ళకున్న డేటా సెంటర్ దగ్గర ఉన్న ల్యాండ్ని రాబోయే 3-4 ఏళ్ల కాలంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల మేర రెవెన్యూ దాని నుంచి జనరేట్ చేయవచ్చు, మానిటైజ్ చేసుకోవచ్చు అన్న ఆలోచన ఉందన్న వార్త ఇక్కడ మనం చూడవచ్చు. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.